పారిశ్రామికవేత్తల మైండ్లో ఉన్న ఆలోచనలు ఇవి. సో మీరు చేస్తుంది కరెక్టే, అంతా బాగుంది, ఆహ్వానించాం, కానీ మాకంటూ ఇలాంటివి ఉంటాయి ప్రాబ్లమ్స్. అండ్ గౌతమ్ గారు కూడా చెప్తుంది ఒక పాయింటే, గ్రౌండ్ అయ్యే వరకు కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. అంటే ఒకటేమ్మా, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఆందోళనలు సహేతుకమే. కాకపోతే ఇక్కడ హైలీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ సీఎంగా ఉన్నారు ఈ రాష్ట్రానికి. నెంబర్ 1, అడ్మినిస్ట్రేషన్ మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ ఆయన. సో ఖచ్చితంగా కొద్ది రోజులైనా వెయిట్ చేయాలి కదమ్మా. ఇప్పుడు గౌతమ్ గారు అయినా సరే ఇంకా 1 మంత్ కాలేదు. 1 మంత్ కాకముందే మనం, అంటే వీళ్ళు గత 5 సంవత్సరాల్లో జరిగిన అరాచకాల దృష్టిలో పెట్టుకొని కొంత ఆందోళన చెందవచ్చు. ఇప్పుడు దాన్ని సెటరేట్ చేయడానికే చాలా ఒక 2-3 మాసాలు పడుతుంది అడ్మినిస్ట్రేషన్ కానీ. ప్లస్ అడ్మినిస్ట్రేషన్ స్తంభించిపోయింది, నీరసించిపోయింది. వాళ్ళని మోటివేట్ చేసే పనిలో పడ్డారు ఇప్పుడు ప్రభుత్వం. డీటెయిల్ రివ్యూ చేస్తున్నారు, ఎక్కడ ఏ లోట్లు జరిగాయి, ఆ లోట్లు జరగకుండా ఉండడానికి ఏం చేయాలి, వాట్ మెజర్స్ వీ హ్యావ్ టు టేక్, వీటన్నిటి మీద ఉంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ని బయటికి పంపించారు. మళ్ళీ ఈ ప్రభుత్వం మారింది, పెట్టుబడులకి ఇది స్వర్గధామంగా కాబోతుంది ఆంధ్రప్రదేశ్, మీరేం వర్రీ కావక్కర్లేదు అన్నటువంటిది ఒక మెసేజ్ బాహ్య ప్రపంచానికి పంపించారు. జనరల్ గా మెసేజ్ పంపించిన కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయంటే, వాళ్ళకి జరిగిన ఎంబారస్మెంట్ ని గత ప్రభుత్వాలు కొన్ని కంపెనీస్ని ఎలా ఎంబారస్ చేసి చూశారు. సో కొంత మళ్ళీ కాన్ఫిడెన్స్ గెలుచుకోవడానికి అనేది కూడా ఒక మేజర్ పాయింట్, సన్నన్ లైన్ అది. ఇప్పుడు లులుని చూసాము, లేకపోతే ఫ్రాంకల్ టెంపుల్టన్ చూసాము, Fortune 500 కంపెనీ అది. అంటే వరల్డ్లోనే 500 బెస్ట్ కంపెనీల్లో అది ఒకటని అర్థం. అలాంటి వాళ్ళు ఎంబారస్ అయ్యి వెళ్ళినప్పుడు మిగిలిన కంపెనీలు కాన్ఫిడెన్స్ మళ్ళీ గెలుచుకుని రావడానికి మీరు ఇక్కడ ఏదన్నా ఒకటి చెయ్యాలి, అద్భుతాలు. అంటే ఖచ్చితంగా మళ్ళీ గెలుచుకునే సమర్థత ఉన్న ప్రభుత్వం అమ్మా ఇది. ఎందుకంటే ఇక్కడ ఎనదర్ అడ్వాంటేజ్ ఏంటంటే, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూడా ఒకే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి అటువంటి మంచి సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది. ఖచ్చితంగా గతంలో జరిగిన సంఘటనలనే పునరావృతం చేసుకుంటే ఇబ్బంది పడతారు వాళ్ళు కూడా, మేము కూడా. ఎందుకంటే అది ఎందుకు జరగకూడదు, అది పీడకల. 5 సంవత్సరాలు ఒక పీడకల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. పరిపాలన చేయమని ఇస్తే విధ్వంసం చేశాడు ఆయన, అరాచకం చేశాడు. దాన్ని తొందరగా మర్చిపోవాలి, ప్రోయాక్టివ్గా, ప్రోగ్రెసివ్ థింకింగ్గా, పాజిటివ్ థింకింగ్తో మనం వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఇండస్ట్రియలైజేషన్ పాలసీ వస్తుంది. ఆ ఇండస్ట్రియలైజ్ పాలసీలో ఖచ్చితంగా ఇండస్ట్రియలిస్ట్కి ఏదైతే ఆశిస్తున్నారో ఈ ప్రభుత్వం నుంచి అది ఫుల్ఫిల్ చేస్తారన్న నమ్మకం నాకుంది. ఏ రకమైన సెక్యూరిటీ కావాలన్నా, అంటే గతంలో జరిగినటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకునే దిశగానే ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే అవి కంటిన్యూ అయ్యేటట్టే రక్షణ కల్పించే దిశగా, చట్టంలోనే దాన్ని పొందుపరిచే దిశగా ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి ఏ రకమైన ఆందోళన చెందన అవసరం లేదని మీ ద్వారా పారిశ్రామికవేత్తలు కానీ, పెట్టుబడిదారులకు కానీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. విద్యాసాగర్ గారు, ఇక్కడ ఒక మేజర్ పాయింట్, ఒక